హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వెజిటేబుల్ నూడిల్స్ చేస్తా ఉన్నాను. అవుట్ సైడ్ తినే కంటే ఇంట్లో ఈ స్టైల్లో వెజిటేబుల్ నూడిల్స్ చేసుకుంటేనే బాగుంటుంది. బికాజ్ అవుట్ సైడ్ బండి పైన నూడిల్స్లో అజినోమోటో అది ఇది టేస్టింగ్ పౌడర్ అంట, కలర్స్ అంట, కెమికల్స్ అంతా వేస్తూ ఉంటారు. అదంతా ఆరోగ్యానికి మంచిది కాదు. లెట్స్ లెట్స్ మేక్ ఇట్. దీనికి నేను లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ యూస్ చేస్తూ ఉన్నాను. మీ చాయిస్ కొద్దీ మీరు కూడా చూస్ చేసుకోవచ్చు. దీనికి క్యాబేజ్ అంతా యూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు లాట్ ఆఫ్ బెల్ పెప్పర్స్, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా యూస్ చేస్తూ ఉండా. ఆనియన్, గార్లిక్, లాట్ ఆఫ్ క్యారెట్స్ అండ్ మష్రూమ్స్ కూడా యూస్ చేస్తూ ఉన్నాను. అన్నీ సేమ్ సైజ్ ఉండేట్లుగా చూసుకుంటే మనకు కూడా ప్రజెంటేషన్గా బాగుంటుంది సర్వ్ చేసేకి అందరికీను. అన్నీ నీట్గా వాష్ చేసుకొని ఫస్ట్ నూడిల్స్ని నీళ్ళకేసి మనము ఉడికించుకోవాలా. ఒక పక్క అవి ఉడుకుతూ ఉంటుంది, ఇంకొక పక్క ప్యాన్ పెట్టుకొని నేను ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వేస్తూ ఉన్నాను. అండ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, బాగుంటుంది. ఒక ఫ్లేవర్ యాడ్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. అండ్ దీనికి జింజరు, మళ్ళీ జీలకర్ర వేస్తూ ఉన్నాను, ఉప్పు వేస్తూ ఉన్నాను. అండ్ బటర్ని అప్పుడప్పుడు వేసుకోండి, ఒకేసతి వేయొద్దండ. ఆమెడ్కా మష్రూమ్ సాస్, మష్రూమ్ సోయా సాస్ కూడా వేస్తూ ఉన్నాను. అంత ఫుల్ కలుపుకొని పెప్పర్, సాల్ట్, పెప్పర్ కొంచెం చాలానే వేసుకోండి, బాగుంటుంది. నేను చిల్లీస్ యాడ్ చేస్తూ ఉండలేదు దీంట్లోకి, మీరు కావాలంటే వేసుకోండా. బ్యాచ్లుగా మనం దీనికి బటర్ యాడ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఉడికింది అయినాక దీన్ని నూడిల్స్ని నేను వాష్ చేస్తుంది కోల్డ్ వాటర్లో వాష్ చేసింది అయినాక అంత ఫుల్ మిక్స్ చేసుకుంటే వెజిటేబుల్ నూడిల్స్ రెడీ. కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ డిన్నర్కైనా ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఓకే. చాలా హెల్దీ అండ్ మనం ఏం కెమికల్స్ యూస్ చేయకుండా చేసుకుంటామే కదా. మీ బిడ్డలకిను తినేకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.